జ్యోతిర్మయ మేడం అడిగారు స్టూడెంట్స్ ఎంతమంది అంటే 85 మేడం అని చెప్తున్నారు. సో పేరెంట్స్ ఎంతమంది రావాలి? ఎంతమంది రావాలి? 170. సార్ మీకే చెప్పేది. సో స్టూడెంట్స్ ఎందుకంటే కామన్గా ఉండే వాళ్ళు తక్కువ కాబట్టి చెప్తున్నా. సో 85 స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది పేరెంట్స్ రావాలి? 170 మెంబర్స్. అంటే ఈ హాల్ మొత్తం మీరు నిండిపోవాలి. అంటే మీకు తెలియాలి సార్, అంటే అసలు ఏంటి మన పిల్లల గురించి మనం ఎంత చేస్తున్నామంటే మనం అట్లీస్ట్ 2-3 hours స్పెండ్ చేయలేము. మనమేమి మన మోడీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వచ్చి చీఫ్ మినిస్టర్ వాళ్ళ షెడ్యూల్స్ అన్ని ఒక నెల రోజుల ముందరగా ప్లాన్ అయి ఉంటాయి. ఈ టైం ఇక్కడ పోవాలి, ఈ టైం ఇక్కడ పోవాలి, ఈ టైం ఇక్కడ సంథింగ్. ఓకే, మనం ఎక్కడ ఉన్నాం, ఓకే జాబ్ చేసే వాళ్ళు ఆఫ్టర్ లీవ్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ మీకోసం చెప్తున్నాం. ఎందుకంటే మీతో మీకు తెలియాలమ్మా అసలు మన ఏంటి, ఎందుకు మేము ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను 10 members ఎక్స్పెక్ట్ చేశాను. ఐ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 10 members. 10 members వస్తే చాలా గొప్ప అనుకున్నాను. ఈ విధంగా నాకు డబల్ వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ పేరెంట్స్ మీట్ ఒకటి మధ్యాహ్నం అవుతుంది కదా, పేరెంట్స్ మీట్లో కూడా చాలా మంది ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అంటే ఏముందిలే చూద్దాం. సిటీస్లో వెరీ కంపల్సరీ పేరెంట్స్లో ఇద్దరులో ఒకరైనా గ్యారెంటీ వెళ్తారు. ఇద్దరు ఫ్రీగా ఉంటే ఇద్దరు వెళ్తారు. ఎందుకంటే మన స్టూడెంట్స్ కెపాసిటీ, మన పిల్లలు ఆవరేజ్ ఏ దేంట్లో వీక్గా ఉన్నాడు, వాడు ఏమైనా తప్పు చేస్తున్నాడు అలా సంథింగ్ తెలిసినప్పుడు పేరెంట్స్ మీట్లో మాత్రమే తెలుస్తాయి. మీరు ఎప్పుడు పిల్లల్ని చేర్పించామా, వాళ్ళ పండుగలకు పొలాలు తీసుకోవడం, లేకపోతే జాతరలో తీసుకోవడం, ఆ టైంలో మొబైల్ చూపించడము, వెళ్ళిపోవడము, ఫీజులు అడిగినప్పుడు మాత్రం ఏం సార్ మా వాడే చదవట్లేదు. వెరీ కామన్ క్వశ్చన్ అనమాట. ఫీజులు అడిగినప్పుడు మాత్రం మా వాడు ఏం చదవట్లేదు సార్, ఎందుకు చదువుతాడు సార్, మీరు ఎవరిని వచ్చి మమ్మల్ని ఎప్పుడైనా అడిగినారని చెప్పండి మేడం. మీరందరూ కూడా మన పిల్లలు ఎలా, ఫీజుకు చదువుకు సంబంధం లేదు అసలు. పిల్లలు చదువుతున్నారు లేదనేది పేరెంట్స్గా మన బాధ్యత. అప్పుడే పిల్లలు కూడా ఏమొస్తుందో తెలుసు, ఎస్ మా పేరెంట్స్ వస్తున్నారు, సో వాళ్ళు కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, సో కొంచెం ఇంకా బాగా చదువుతామనే ఫీలింగ్. సో ఇలాంటివి చాలా అవసరం. సో నెక్స్ట్ టైం ఏమైనా మేము ఇలాంటి సెమినార్స్ పెట్టాలనుకుంటే దయచేసి ఇప్పుడు 85 members వీళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా 170 members తప్పకుండా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ.